అందరికీ మరణాతండి. బాగున్నారండి. పరిశుద్ధులకు ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆశీస్సులు మనం అందుకుందాం. ఆయన మాటలు వింటూ, ఆయన మాటలను ధ్యానం చేసుకుంటూ, ఆయన ఆశీర్వాదాలను, ఆయన నిండైనటువంటి కృపను మనం స్వీకరిద్దాం. ప్రియమైన స్నేహితులారి దినమందు మరి ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూచినట్లయితే గనుక, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని లేఖనము వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, సర్వాధికారియగు దేవాతి దేవుడు ఇక్కడ సెలవిచ్చినటువంటి మాటను మనం తీసుకున్నట్లయితే, వాగ్దాన ప్రజలైనటువంటి అమూల్యమైన దైవ జనాంగమునకు దేవుడు తోడుగా ఉన్నారు. అయితే వారికి కూడా దేవుడు కొన్ని పరీక్షలు పెట్టారు. వారు ప్రవేశించేటటువంటి ఆ వాగ్దాన దేశమును చేరు వరకు కూడా వారు కొన్ని యుద్ధాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఇస్తాను అన్నారు, కానీ కొందరు మనుష్యులు అభ్యంతరంగా ఉన్నారు. గనుక ఇప్పుడు ఆ మనుషులను జయించే విషయంలో ఇక్కడ సర్వోన్నతుడైనటువంటి ప్రభువారు యెహోషువ గారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అక్కడ పరిస్థితులను ఆయన ముందుగానే ఒక ఉపాధ్యాయుని వలె విద్యార్థులకు చెబుతున్నట్లుగా ఆయన వీరికి విశదపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మీరు వణకవద్దు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇశ్రాయేలుకు వణుకు పుట్టించే అంతటి మరి భయంకరమైనటువంటి ఆ స్వారూప్యం కలిగినటువంటి వారుగా శత్రువులు ఉన్నారని చెప్పి దేవుడు ముందుగానే తెలియపరుస్తున్నారు. వారి విస్తార రథాలను చూసి, వారి ఆయుధాలను చూసి, వారి కవచాలను చూసి, వారి పైరూపం చూసి, వారి ఎత్తు చూసి, వారు మాట్లాడే తీరు చూసి మీరు వణకవద్దు, మీరు భయపడవద్దు అని చెప్పి మహాపరిశుద్ధుడైన కనతండ్రి ఎంతో చక్కగా తన బిడ్డలైనటువంటి వారికి నేర్పుగా చెప్పుచున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. ప్రియులారా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మీరు వణకవద్దు, బెదరవద్దు, భయపడవద్దు అది చూడండి అన్నట్లుగా ఆయన వీరికి సెలవిచ్చారు. కానీ యుద్ధం చేసేది ఎవరట? దేవుడైన యెహోవాయే అని సెలవిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇశ్రాయేలులకి ఎప్పుడు కూడా విజయం ఇచ్చేవారు దేవుడే. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం గనుక వారికి విజయాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉన్నారు. ప్రియులారా, సర్వాధికారి అనే దేవుడు వారికి ముందుగా తెలియచేసి ఆయన వారి వెన్నంటి ఉండి యుద్ధంలో వారికి జయాన్ని ఇచ్చారు. యెహోషువను ముందుకు నడిపించారు. ఆ జనాంగమందరికీ ధైర్యాన్ని బోధించారు. ప్రియులారా, అలాగే లోకములో ఉన్నటువంటి మనము దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయనందు విశ్వాసం ఉంచాము కనుక ఏ సమస్యకు కూడా మనము బెదరకుండా, అదరకుండా, భయపడకుండా ఆయనందు నిశ్చయత కలిగినటువంటి వారమై, గురి కలిగినటువంటి వారమై ఆయన వైపు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయనే మన పక్షముగా ఉండి అన్ని విషయాల్లోనూ జయాన్ని ఇస్తారు. కనుక మనం భయము చెందవలసిన పని లేదు. భయపెట్టే సమస్యలు మన కళ్ళు ముందుకు వస్తాయి. చూడండి ప్రియులారా, షద్రక్ మేషక్ అబేద్నెగోలకు ఆ రాజాజ్ఞ ఒక మరణ శాసనముగా మారింది. ఆ అగ్నిగుండము ఘోరమైనటువంటి భయాన్ని కలుగజేసేటిదిగా ఉన్నది. వారు భయపడలేదు. ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని కనుపరిచారు కనుక విజయాన్ని పొందారు. ప్రియులారు, ఇక్కడ వీరు కూడా భయపడలేదు, దేవుని మాటల మీద నమ్మకం ఉంచారు, విజయాన్ని పొందారు. అలాగే ఈ కడవరి కాలంలో ఉన్నటువంటి మనలను భయపెట్టే సమస్యలకు మనము మన హృదయంలో చోటీయక దేవుని వైపు మనం చూస్తున్నట్లయితే ఆయనే మన పక్షముగా ఉండి మనకు సమాధానం ఇచ్చేవారు, జయమిచ్చేవారు, సహాయం అందించి గనులుగా తీర్చిదిద్దేవారై ఉన్నారు. అట్టి దేవదేవుని సహవాసము, కృప మనకు తోడైండును గాక. ఆమె. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణ ప్రియుడువైన పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములయ్యా. నీ మహిమ కలిగినటువంటి బాహువును చాచి యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ఆదరించండి.
ఆశీర్వదించండి. ఏ సమస్యల చేత భయపడుతూ ఉన్నారో ఆ సమస్యలను మీరు తొలగించండి. నీ బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించండి, నమ్మకాన్ని ప్రసాదించండి. విశ్వాసముతో నిన్ను వెంబడించటం నేర్పించి మహిమనందమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమదేవుని ఆశీర్వాదం సదా తోడే నడిపించుగాక, ఆమేన్. అందరికీ మరణాతండి.